గ్లోబరేనా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ 2019లో ఇంటర్మీడియట్ విద్యార్థులు 30 మందికి పైగా ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో మారుమోగిన పేరు. అప్పుడు ప్రశ్న పత్రాలు జవాబు పత్రాలు సరిగ్గా మూల్యాంకనం చేయక, ఎక్కువ తక్కువ మార్కులు ఒకరిది మరొకరికి పోయి పెంట పెంట చేసి ఈ సంస్థ 30 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం. అప్పుడు బీఆర్ఎస్ సర్కార్ వీళ్ళ బ్లాక్ లిస్టులు పెట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకొని ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దీని పేరు ఎందుకు మారుమవుతుంది అంటే, వాళ్ళు పేరు మార్చుకొని కోయంట్ అనే సంస్థగా పేరు మార్చుకొని వీళ్ళ కేంద్రాన్ని బురిడి కొట్టించి చివరికి సిబిఎస్ఈ ప్రశ్నపత్రాలు కూడా డిజిటల్ మూల్యాంకనం చేసే కాంట్రాక్ట్ దక్కించుకున్నారట. సీన్ కట్ చేస్తే అదంతా బెండ అయిపోయింది. ఆ జవాబు పత్రాలు మారిపోవడం, ఎక్కువ మార్కులు రావడం, ఒకరి పత్రాలు మరొకరికి రావడం, ఏం జరుగుతుందో సిబిఎస్ఈలో మనం చూసాం. చివరి కేంద్ర ప్రభుత్వం సిబిఎస్ఈ చైర్మన్ మీద, ఇంకా మిగిలిన ఉన్నతాధికారుల మీద, కార్యదర్శుల మీద, అందరి మీద వేటేసేసింది. ఇంకా అదంతా మళ్ళీ ఏదో రెడీ చేసే పనిలో ఉన్నారు. దేశవ్యాప్తంగా ఇదంతా జరుగుతూ ఉంటే ఇప్పుడు ఈ కోయం సంస్థ చేతిలో ఆంధ్రప్రదేశ్ కూడా ఇరుక్కోబోతుంది అని చెప్పి ఒక పెద్ద కథనం సంచలనం అనిపించింది. ఇదే కోయం సంస్థ సరే, ఈ కథనంకి వెనక ముందు ఆ సంస్థతో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కొందరు కీలక వ్యక్తులు కమిషన్లు తీసుకుంటున్నారు అని, ముడుపుల కోసం కాంట్రాక్ట్ అప్పచెప్పారని, ఇటువంటి రాజకీయ విమర్శల జోలికి నేను వెళ్ళడం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో విశ్వవిద్యాలయాలు ఉంటాయి కదా, యూనివర్సిటీలు, ఆ విద్యార్థుల పరీక్షా పత్రాల డిజిటల్ మూల్యాంకనం కాంట్రాక్ట్ కూడా వీళ్ళకే ఇవ్వబోతున్నారు. 3 సంవత్సరాలకు 572 కోట్ల కాంట్రాక్టు అని వార్త. అంటే ఒక్క విద్యార్థి జవాబు పత్రం డిజిటల్ మూల్యాంకనం కోసం అన్ని కలిపి 115 రూపాయల చొప్పున ఛార్జ్ చేస్తున్నారట. 30 లక్షల మంది విద్యార్థులు సెమిస్టర్ విధానంలో మొత్తం విద్యార్థులు అన్ని పరీక్షలకు 1.50 కోట్ల బుక్లెట్లు అంటే పరీక్షా పత్రాలు రాస్తారట. 1.50 కోట్లు, ఒక్కో బులెటిన్కు 115 కోట్ల చొప్పున 115 రూపాయల చొప్పున మొత్తం 172 కోట్లు, 3 ఏళ్ళకు 520 కోట్ల రూపాయల కాంట్రాక్టు ఇది అని. అండ్ ఈ క్రమంలో వాళ్ళతో ఆ కోయంట్ సంస్థకు సంబంధించి వాళ్ళ కంప్యూటర్లు, ఇతర మౌలిక వసతులను కూడా యూనివర్సిటీలో కల్పించాలి అని చెప్పి కానీ ఒక నిబంధన పెట్టారు అని. ఈ ప్రతిపాదనలన్నిటికీ లోకేష్ పేషి ఆమోదించిందట. సో కోయంట్తో ఒప్పందం చేసుకోవాలని విశ్వవిద్యాలయాలపై ఒత్తిడి తెస్తుందట. త్వరలో విశ్వవిద్యాలయాలు అందుకు పచ్చ జెండా ఊపడం తప్ప వేరే మార్గం లేకుండా పోయిందట. ఎందుకంటే లోకేష్ పేషి నుంచి ప్రెజర్ ఉంది కాబట్టి అని అంటున్నారట. వాస్తవానికి ఇప్పటికే పాలిటెక్నిక్ కళాశాలల పరీక్షా పత్రాల డిజిటల్ మూల్యాంకనం కాంట్రాక్టును కూడా ఈ సంస్థకి అప్పగించారట. ఈ సంస్థ డిజిటల్ మూల్యాంకనం ప్రక్రియను కూడా మొదలుపెట్టిందట. ఇంతలో సిబిఎస్ఈ పరీక్షా పత్రాల మూల్యాంకనంలో ఈ సంస్థ నిర్వాహకం బట్టబయలైంది. దాంతో సాంకేతిక విద్యా మండలి ప్రస్తుతానికి పాలిటెక్నిక్ పరీక్షా పత్రాల డిజిటల్ మూల్యాంకనాన్ని నిలుపుదల చేసిందట. ఈ సంస్థ కొన్ని నెలల క్రితం వరకు రాయలసీమ విశ్వవిద్యాలయంలో డిజిటల్ మూల్యాంకనాన్ని చేపట్టిందట. సిబిఎస్ఈ వ్యవహారంతో ప్రస్తుతానికి నిలిపేశారట. ఇన్ని జరుగుతూ ఉన్నా సరే విశ్వవిద్యాలయాల డిజిటల్ మూల్యాంకనం కోసం కోయంట్ సంస్థతో ఒప్పందం చేసుకోవాలని లోకేష్ పేసి తీవ్ర ఒత్తిడి తెస్తూ ఉంది అని చెప్పి ప్రధానంగా ఈ కథనం రాసుకుంటూ వచ్చారు. సరే, ఇందులో ఉన్నట్టు అదే ముడుపులు, లంచాలు, వీటి జోలికి మనం వెళ్ళడం లేదు. కానీ ఎందుకంటే అది మనం రాజకీయ విమర్శ కోణంలోనే చూద్దాం. ఎప్పటికీ ఒకటైతే ఫ్యాక్టు, తెలంగాణ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. తర్వాత నీట్ రద్దు అయితే విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. సిబిఎస్ఈ అట్లయితే విద్యార్థులు ఇబ్బందులు పడిపోయారు. ఇన్ని జరుగుతూ ఉన్నప్పుడు మళ్ళీ అటువంటి సంస్థకి ఇటువంటి అవకాశం ఇవ్వడం కరెక్ట్ కాదు. ఒకసారి ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి. మన విద్యార్థులు కూడా ఫైనల్గా ఏమైనా కనుక ఇబ్బంది అయిపడే పరిస్థితి వస్తే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా ఎందుకు లేనిపోయింది, ఫస్ట్ ఇవి ఏమైనా టెక్నికల్ లోపాలు ఉంటే వాళ్ళు సరిదిద్దుకోవడము, లేకుంటే మరో సంస్థను వీళ్ళు చూడండి గ్లోబరేనా టెక్నాలజీస్ పేరు మార్చి కోయంటే మళ్ళీ అందరినీ మోసం చేస్తూ ఉన్నారు. సో ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థుల భవిష్యత్తుతోనూ ప్రాణాలతోనూ ఎవరూ ఆటలాడకూడదు. ఇటువంటి చోట రాజకీయాలకైతే ఆస్కారం లేదు, అవకాశం ఉండకూడదు. ఇంకా మీరు ఇంకేమైనా కనుక మరేమైనా ప్రయోజనాలు ఉంటే ఇంక వేరే కోణాలను తీర్చుకోండి. కానీ విద్యార్థులతోటి అయితే దయచేసి ఎవరు ఆడుకోకండి. ప్రభుత్వం మరోసారి వీటన్నిటి మీద రివ్యూ చేయండి, మరోసారి సమీక్ష చేయండి.
లేకుంటే చాలా ఇబ్బందులు పడిపోతారు ఏమైనా ప్రాబ్లం అయితే.